హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈరోజైతే మీకు ఏం చెప్పబోతున్నాననేది కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. సో, ఈరోజు మన వీడియోలో నవరాత్రి పూజా విధానం అత్యంత సులభంగా ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పూజ ఎలా చేసుకోవచ్చు, అమ్మ మీద మనసు పెట్టి మనం ఎలాగ పూజ చేసుకోవాలి అనే విషయాలనైతే ఈరోజైతే ఈ వీడియోలో ప్రస్తావించబోతున్నానండి. ఈ వీడియో అయితే అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. సో, మీ అందరికి కనుక వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి. నవరాత్రి పూజా విధానం అనంగానే మనమైతే కొంచెం ఉదయాన్నే లెగవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఉదయాన్నే పూజకి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసుకోవటానికి, ప్రసాదం చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే కొంచెం తెల్లవారుజామున 4:30 లేదంటే 5 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో పూజ అనేది 8:30, 9 గంటల లోపల కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందండి. అందుకని చెప్పేసి మనం ముందు లేచి స్వామివారికి అమ్మవారిని దర్శించుకొని చక్కగా కుంకుమ ధారణ చేయాలి. కుంకుమ ధారణ చేసిన తర్వాత నుదుటిలో కుంకుమ పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం కూడా పూజ చేసుకున్న నాళ్ళు కాళ్ళకి పసుపు, చేతికి గాజులు, నుదుటిన బొట్టు, పాపట్లో బొట్టు, కాళ్ళకి మెట్టెలు, మెడలో తాళిబొట్టు అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత నల్ల పూసలు వేసుకుంటే మంచిదండి. ఒకవేళ వేసుకోకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత మనం ఏ పూజ అయినా సరే మన ఇంట్లో ఎటువంటి సాంప్రదాయం ఉందా అని అనుకొని పాటిస్తారు కదండి ఎవరైనా సరే. సో, ఈ నవరాత్రి పూజ కొంతమందికి ఉన్నా లేకపోయినా నవరాత్రులు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు అని అనుమానం అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనకి మనసులో మన అమ్మని పూజించాలి అనుకుంటే చక్కగా మనమైతే అమ్మని ఆరాధించవచ్చు. మనకి ఇంట్లో సాంప్రదాయాన్ని కూడా పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కానీ అమ్మని పూజించడం తప్పు కాదు కాబట్టి ఒకవేళ ఇటువంటి సాంప్రదాయం మాకు లేదు, మాకు నవరాత్రి పూజ లేదు అనుకోకుండా మనకు కావాలనుకుంటే మాత్రం పూజ అయితే కంపల్సరీగా చేసుకోవచ్చు. అమ్మని ఆరాధించడానికి మహా అద్భుతమైన రోజులు కదండి ఇవన్నీ కూడా. సో, అమ్మ ఆశీర్వాదం, అమ్మ యొక్క కడగంటి చూపు మన మీద ఉండాలనుకుంటాం కాబట్టి అమ్మని ఆరాధించడానికైతే సరైన సమయం అన్నమాట ఈ నవరాత్రులు. అందుకని అమ్మవాళ్ళు అయితే ఏ విధంగా అయితే మన చిన్నతనంలో అమ్మవాళ్ళు సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకునేవాళ్ళో ఆ విధంగానే చూపిస్తానండి. సో, ఇక్కడైతే అష్టదళ పద్మ ముగ్గు వేస్తున్నాను. మన సంప్రదాయంగా ఏ పూజ అయినా సరే మనం వేసుకునేది అష్టదళ పద్మ ముగ్గు. ఆ తర్వాత దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ సంప్రదాయ శుభానికి సూచికగా పసుపు, కుంకాన్ని ముగ్గులో కొంచెంగా అలంకరించుకొని మనమైతే పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, పూజ చేసేటప్పుడు అమ్మ మీద మనసు ఉండాలని కోరుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే అమ్మని మనసులో తలుచుకొని అమ్మ అక్కడే కూర్చొని ఉంది అని ధ్యానించకుండా అమ్మని మనసులో పెట్టుకొని అయితే పూజ చేసుకోండి. ఈ తర్వాత అయితే ఈ మధ్యకాలంలో అందరం కూడా చాలామంది రకరకాల ప్రమిదలు, రకరకాల కుందులు అన్నీ తెచ్చేసుకొని ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాము అన్నది నా ఉద్దేశం అండి. అది ఎవరిష్టం వాళ్ళది. అది జస్ట్ నా ఉద్దేశం మాత్రమే. సో, నేనైతే ఎప్పుడు మనం సాంప్రదాయంగా పాటించే ప్రమిదలు, కుందులు ఉంటాయి కదా! సో, వాటినే వాడుతున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ వెండి ప్రమిదలనే వాడుతున్నాను. సో, మన వీడియోలో కూడా అవే చూపిస్తున్నాను. ఆ తర్వాత చక్కగా నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేసుకోవచ్చు. ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేసుకోవచ్చండి. ఆ తర్వాత మన ఒత్తులు వచ్చేసరికి తెలుపు ఒత్తులు కానీ, ఎరుపు ఒత్తులు కానీ వాడితే మంచిది. ఏది ఉన్నా పర్వాలేదండి. ఇది లేదు అని అయితే మనసులో పెట్టుకోవద్దు ఏది కూడా. మనకి ఏది ఉంటే దాంతో పూజ చేసి అమ్మ యొక్క ఆశీర్వాదం పొందడం మాత్రమే మనకు ముఖ్యం అనమాట. ఇది లేదు నా దగ్గర, ఈరోజు ఇది పెట్టలేదు, ఇది చెయ్యలేదు అని అనుకోవద్దు. అమ్మని చక్కగా నీట్‌గా అలంకరించుకోవటం, అమ్మకి చక్కగా ధ్యానించుకోవటం, అమ్మని మనసులో పెట్టుకోవటం, అమ్మ అక్కడే కూర్చొని ఉంది అని అనుకొని మనమైతే అన్నీ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీపారాధన చేసుకోవడానికి ఏకవత్తి హారతినైతే రెడీ చేసుకోవాలి. ఏకవత్తి కుందులు ఉంటాయండి కొంతమంది ఇండ్లలో అయితే అది ఉంటే అదే పెట్టుకోవచ్చు. అది లేని వాళ్ళు మట్టి ప్రమిదలో కానీ ఇలాగ హారతి ఇచ్చే దానిలో కానీ ఒక ఒత్తి వేసుకొని దాన్ని నూనెలో ముంచుకొని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత చాలామంది కలశం పెట్టుకోవాలని ఉంటుంది. కలశం అనేది ఆచారంలో ఉంటే కొంతమంది పెట్టుకుంటారు. ఆచారంలో లేకపోయినా కూడా ఈ 9 రోజులు పెట్టుకొని అయితే పూజ చేసుకోవచ్చండి. కానీ కలశారాధన చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా చాలా నియమాలు, నిష్టలు అయితే కంపల్సరీగా ఉంటాయి. బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత 2 పూట్ల పూజ చేసుకోవాలి. మాంసాహారం తీసుకోకూడదు, ఇంట్లో వండకూడదు. ఆ తర్వాత మధ్యాహ్నాన్నే ఇంట్లో వాళ్ళు ఎవరు సేవించకూడదు. సో, ఇట్లాంటి నియమాలు ఉంటాయండి. అయినా కూడా మనం
కలశం పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా కూడా ఈ నియమాలనైతే కంపల్సరీగా ఈ 9 రోజులు కూడా పాటించుకుంటూ అయితే మనం పూజ చేసుకోవాలి. కలశం పెట్టుకోవాలి అని అనుకోని, మా ఇంట్లో లేదు కదా, ఆచారం లేదు అనుకున్నప్పుడు ఇలాగ చిన్నగా మన ఇంట్లో రాగి చెంబులు ఉంటాయి కదండీ! రాగి చెంబులు లేకపోయినా చిన్నవి పంచపాత్ర లాంటి వాటిలో ఏదైనా సరే చక్కగా వాటికి పసుపు, కుంకుమలతో బొట్లు అలంకరించుకొని, ఆ తర్వాత దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని, పసుపు, కుంకుమ, కొంచెం అక్షంతలు వేసుకొని, చక్కగా ఒక చిన్న పువ్వు పెట్టుకోండి సరిపోతుంది. మనం షోడశోపచార పూజ చేయాలనుకుంటే గనక మనకి కలశారాధన ఉంటుంది దాంట్లో. ఆ కలశారాధనలో మనం ఇవన్నీ వేసుకొని జస్ట్ ఆ పువ్వుతో తిప్పుకుంటే గనక కలశారాధన అనేది సరిపోతుందనమాట. సో, మనం సెపరేట్‌గా కలశం పెట్టుకొని చెంబు, తర్వాత కొబ్బరికాయ, జాకెట్ ముక్క ఇవన్నీ ఏమీ లేకపోయినా చిన్న చెంబులో ఇలా నీళ్లు పోసుకొని దాన్నే కలశంగా భావించి కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదైతే మనం లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు నేనైతే ఎప్పుడు పెట్టుకునే దీపం అండి కామాక్షి దీపం. ఇది కూడా అందరింట్లో ఉండాలని లేదు. ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎంతో శ్రేష్టమని చెప్తారు కదా! సో, ఆవు నెయ్యితో దీపారాధన చేసేటప్పుడు ప్రతిరోజు మనకి పెట్టే స్తోమత ఉంటుంది. స్తోమత ఉండకపోనవచ్చు. సో, ఉంటే గనక పెట్టుకోవచ్చండి. లేదంటే లేదు. సో, అందుకని నేనైతే ఈ కామాక్షి దీపంలో మాత్రమే కొంచెం ఆవు నెయ్యి వడ్డించుకొని ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను. సో, మనకి ఉన్నా లేకపోయినా పర్లేదండి. ఒకవేళ ఆవు నెయ్యి సెపరేట్‌గా కావాలి అనుకుంటే గనక ఇలాగా కామాక్షి దీపం లేదనుకుంటే గనక ఒక మట్టి ప్రమిదలో కూడా చక్కగా ఈ విధంగా పెట్టుకొని చేసుకోవచ్చు. అఖండ దీపం పెట్టి కూడా చాలామంది చేస్తారండి ఈ నవరాత్రులు. అఖండ దీపం పెడితే గనక 9 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు. దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. ఒకవేళ గాలికి గానీ, ఒత్తి కరిగిపోయి కొండెక్కితే అశుభంగా ఏమీ భావించొద్దు. మనం ఎమ్మటే స్నానం చేసి ఆ దీపాన్ని ఒత్తి మార్చుకొని మళ్ళీ నూనె వేసుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు. నేనైతే సెపరేట్‌గా అయితే ఏమీ పెట్టట్లేదండి. సెపరేట్‌గా మనం పీఠం పెట్టుకొని అయితే పూజ చేయట్లేదు. నేను రోజు ఎక్కడైతే పూజ చేసుకుంటానో అదే విధంగా షెల్ఫ్‌లోనే మన దేవుడి గది గానీ, దేవుడి పూజ గదిలో గానీ, అదే విధంగా అమ్మవారిని నిలబెట్టుకొని చక్కగా ప్రశాంతంగా అయితే మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడు మనందరికీ తెలిసిన విషయమే సువాసన భరిత పూలన్నా ఇష్టం, లేదంటే ఎర్రని పూలన్నా ఇష్టం. అందుకని ఎర్రని పూలు ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నించండి. ఇవే పూలుండాలి అని ఏమీ లేదండి. మందారాలు, గులాబీలు లేదంటే చామంతులు మనకి ఏది దొరికితే ఆ పూలతో అమ్మని మనస్ఫూర్తిగా అమ్మ మన ఎదురుగా ఉన్నది అని భావించండి. ఎంత బావుంటదంటే ఆ ఫీలింగ్ అయితే అది భావించిన వాళ్ళకే తెలిసిద్దనమాట నిజంగా చెప్పాలంటే గూడా. సో, ఆ విధంగా అమ్మ అక్కడే ఉందనుకోని అమ్మ మీద మనసు మళ్ళకుండా అక్కడే ఉండే విధంగా మనం ప్రయత్నించి అయితే పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. మనం ఏమి ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మనకి ఏం కావాలో అమ్మకి బాగా తెలుసు. మనకి ఏదైనా బాధ ఉంటే అయితే అమ్మతో కంపల్సరీగా చెప్పుకోండి. మన బాధ ఇదమ్మా అని చెప్పేసి అమ్మకైతే వేడుకోవడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. చక్కగా చేసుకోండి. ఆ తర్వాత దీపాన్ని ఏకవత్తితో వెలిగించుకొని ఏకవత్తితో చక్కగా దీపారాధన చేసుకొని మనం ఆ దీపంలో కొంచెం అక్షంతలు వడ్డించుకోండి. మన మంగళకరమైన పూజకి మంగళకరంగా ఉండడానికి కూడా అన్నీ అనేది మనం ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పూజని ఈ నవరాత్రుల్లో 9 రోజులు దశమితో కలిపి 10 రోజులు ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయండి స్వామి అని చెప్పి ముందుగా అయితే విఘ్నేశ్వర పూజ చేసుకోవచ్చండి. షోడశోపచార పూజలు చేసేవాళ్ళైతే గనక ఇక్కడి నుంచి మనకి అమ్మవారికి 16 షోడశోపచార పూజలు ఉంటాయి కదా, వాటిని మనం చేసుకోవచ్చు. ఒకవేళ మేము షోడశోపచార పూజ చేయలేము అనుకుంటే గనక వినాయకుడిని పూజించుకున్న తర్వాత పంచోపచారాల్లో మనకి ముందుగా అష్టోత్తరాలు ఉంటాయండి. ఏ రోజు అమ్మవారి అవతారం ఉంటుందో ఆ రోజు ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తరం అనేది మనకి బుక్లో అయితే అవైలబిలిటీగా ఉంటుంది. ఆ రోజు అమ్మవారి యొక్క అష్టోత్తరం ఏ రూపం అయితే గనక ఆ రోజు ఆ రూపం మంత్రాలు చదువుకుంటూ అయితే మనం అష్టోత్తరం చదువుకోవచ్చు. మాకు మంత్రాలు రావండి, మేము చదవలేము, ఒకవేళ తప్పు చదివితే ఏమన్నా తప్పు జరిగిద్దేమో అని భావించద్దండి. ఫస్ట్ మీరు చదువుకోండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మని క్షమించమని కోరుకోండి. అమ్మ ఈరోజు నాకు తెలియకుండా నేనైతే ఇలా చదివాను. ఆ చదివిన దానిలో నాకు తెలియకుండా ఏదైనా తప్పు చదివింటే క్షమించండి అమ్మ అని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి. అమ్మ ఎప్పుడూ శిక్షించదండి. మన అమ్మ హృదయం ఎలా ఉంటుందో, మనం ఏ తప్పు చేసినా అమ్మ కడుపులో పెట్టి ఎలా కాపాడుతుందో అదేవిధంగా అమ్మవారు కూడా అలాగే మనల్ని కాపాడతారు. ఆ తర్వాత
అష్టోత్తరం చదివేటప్పుడు మనకి అవైలబిలిటీ ఉంటే గనక చిట్టి గాజులు కానీ, లేదంటే తామర గింజలు గానీ, గవ్వలు గానీ, ఇలాగ మన దగ్గర ఉంటే గనక ఏదైనా చేసుకోవచ్చండి. ఒకవేళ ఏమీ లేదనుకుంటే గనక చక్కగా ఎర్రటి పూలతో గానీ, ఎర్రటి రెక్కలతో గానీ అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చక్కగా చదువుకోండి. ఆ తర్వాత మనం చాలామందిని మేము షోడశోపచార పూజ చేయలేము, మా వల్ల కాదు అనుకున్నప్పుడు అదే ఫలితం కలిగే విధంగా అయితే ఒక మహా అద్భుతమైన ఒక స్తోత్రం ఉందండి. అందరికీ తెలిసిన స్తోత్రమే అది. లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామాన్ని చక్కగా ఏ రోజు మనం ఎంత పూజ చేసినా చక్కగా దీపారాధన చేసుకొని లలిత చదువుకున్నా చాలండి. అంతటి అద్భుతమైన ఫలితాలు ఈ నవరాత్రుల్లో అమ్మ యొక్క చల్లని చూపు మన మీద ఉండటానికి లలితా సహస్రనామం ఒక్కటి చాలు అని అయితే నేనైతే నమ్ముతానండి. అదేవిధంగా నేను నమ్ముతాను కాబట్టి అదే నమ్మకంతోనే మీ అందరికీ కూడా నేనైతే ఈ విషయాన్ని చెప్తున్నాను. లలితా సహస్రనామం చక్కగా కుంకుమార్చనతో అమ్మవారిని జపించండి. ఎంత అద్భుతమైన ఫలితాలంటే ఆ అమ్మ ఇచ్చే యొక్క అద్భుతమైన ఫలితాలని మనం నిజంగా ఊహించం కూడా అనమాట. అంత అద్భుతమైన ఫలితాలనేవి దాంట్లో ఉంటుంది. లలితా సహస్రనామం అనేది చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి మనసు అనేది చంచలం కాకుండా, అంటే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, లేదంటే పొయ్యి మీద పాలు పెట్టాను ఇంట్లో వాళ్ళకి టీ ఇవ్వాలి అనేవి ఏమీ పెట్టుకోవద్దండి. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ముందు అవన్నీ చేసేసే అమ్మ దగ్గర కూర్చోండి. ఇబ్బంది ఏమీ లేదు, అమ్మ కూడా ఏమీ అనుకోదు. లలిత సహస్రనామం బుక్ తీసుకొని చక్కగా మనకు వస్తే కనుక ప్రశాంతంగా తీసుకొని చదువుకోవచ్చండి. కుంకుమ ఆర్చనతో అమ్మని పూజించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలా కాదు మాకు రాదు అనుకుంటే కనుక చక్కగా ఆడియో పెట్టుకోండి. ఎప్పుడు చెప్పే విషయమే ఆడియో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారండి, పాపం వాళ్ళకి చదవాలని ఉంటుంది, చేయాలని ఉంటుంది, కానీ మేము చేయలేమే, మాకు ఫోన్ ఆన్ చేయటం కూడా రాదు అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఒక్కటే ఒక మంత్రం అండి, అమ్మని స్మరించడానికి అంత గొప్ప మంత్రం ఇంకా ఏముంటుంది చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా మనకి ఎన్నిసార్లు ఓపిక ఉంటే అన్నిసార్లు, నిజంగా నాకైతే పర్సనల్గా చెప్తున్నానండి, ఈ అమ్మ నామాన్ని జపించడానికి ఇన్నిసార్లే జపించాలా అని నేను అనుకుంటాను. కానీ మన ఇష్టం అదైతే. నేనైతే అన్కౌంటబుల్గా నాకు మనసుకి ఎంతసేపు చదవాలనుకుంటే అంతసేపు ఆ మంత్రం చదువుకుంటాను. అలా కాదు అనుకుంటే చక్కగా 11 సార్లు, 21 సార్లు, 54 సార్లు, 108 సార్లు, ఇంకా సహస్రం చేయాలనుకుంటే 1000 సార్లు. సో మన ఇష్టం అండి. మన మనసుకి ఎంతసేపు చేయాలనుకొస్తే ఆ మంత్రం తీసుకొని జపించండి, అమ్మ కరిగిపోతుంది. ఆ తర్వాత అయితే ఇదైతే అస్సలు మర్చిపోవద్దండి, ధూపం వేయటం. అమ్మకి ధూప అంటే చాలా ఇష్టం అనమాట. లలిత సహస్రనామం చదివిన తర్వాత అమ్మ చాలా ఉగ్ర రూపంలో ఉంటారంట. అంతేకాకుండా అమ్మకి ఈ ధూపం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చక్కగా ధూపం అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం అయితే అస్సలు అంటే అస్సలుగా మర్చిపోవద్దు. సో ధూపం వేసేసి అమ్మకి ప్రసాదం అయితే ఏ రోజు ప్రసాదం ఆ రోజు ఉంటుంది కదండి. మనకు చేతనైనంతలో పులిహోర, పొంగలి, దద్దోజనము, కట్టె పొంగలి, లేదంటే పరమాన్నము, క్షీరాన్నము అలా ఏవైనా పర్లేదు. సో ఈరోజు అయితే మీకు చూపించే వీడియోలో అయితే నేనైతే ఓన్లీ పాలు మాత్రమే సమర్పిస్తున్నాను అండి. ఆవు పాలల్లో కొంచెం పటికి బెల్లమను, ఒక చిన్న యాలక్కాయ వేసుకొని అయితే అమ్మకైతే ప్రసాదంగా సమర్పించాను. ఏమీ చేయలేను అనుకుంటే అమ్మ నేను ఈరోజు ఇదే చేయగలిగానమ్మా నన్ను క్షమించండి అని చెప్పేసి అమ్మకి చక్కగా పాలు నైవేద్యంగా పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు. అమ్మ చల్లని చూపు అయితే బాగా చూస్తారు. సో ఈ విధంగా అయితే మన సింపుల్గా మన రోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో, నిత్య పూజ కానీ లేదా శుక్రవారం పూజ కానీ అలాగే చక్కగా సింపుల్గా అమ్మవారి నవరాత్రులు అయితే పూజ చేసుకోండి. పూజ మాత్రం 2 పూట్ల చేయడానికి ప్రయత్నించండి, ఒకే సమయాన్ని చేయడానికి ప్రయత్నించండి. మనకి చేతనైనంతలో అమ్మవారిని ధ్యానించడానికి ఆ రోజు మొత్తం కూడా అమ్మ నామాన్ని జపించడానికి అయితే ప్రయత్నించండి. ఈ 9 రోజులు దసరాతో కలిపి 10 రోజులు కూడా అమ్మవారి ధ్యాసలో అమ్మవారిని జపించుకుంటా, మంచి మాటలు చెప్పుకుంటా, అమ్మవారి కథలు వింటా, అమ్మవారిని గుడికి వెళ్ళి దర్శించుకొని ఇట్లాగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అయితే అందరూ పొందాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా మంచిగా పూజ చేసుకోవాలని, ఈ నవరాత్రిలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ ఆడవాళ్ళగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ముందు రోజు కుదిరితే ముందు, తర్వాత కుదిరితే తర్వాత పూజ అయితే అస్సలు మానకండి. ఎన్ని రోజులు కుదిరి కనీసం ఒక్కరోజు కుదిరితే ఒక్కరోజైనా సరే కంపల్సరీగా పూజ చేసుకోండి. ఆ తర్వాత కొంతమందికి దసరా 3 రోజులు చేసుకోవాలనుకుంటే దసరా 3 రోజులు చేసుకోవచ్చు. ముందు నుంచి 10 రోజులు చేసుకోవాలనుకుంటే ఈ 10 రోజులు చేసుకోవచ్చు. ఒకవేళ ఆడవాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా చేయలేకపోయినా, ఉద్యోగాల వల్ల మార్నింగే వెళ్ళి మేము మార్నింగే వెళ్తాం అనుకున్న చక్కగా సాయంత్రం పూట పూజ చేసుకోండి. ఉపవాసం అనేది మన ఇష్టం అండి. మనం ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం ఉండి
పూజ చేసుకోవచ్చు. ఉపవాసం లేకుండా కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ 9 రోజులు అయితే బ్రహ్మచర్యం పాటిస్తా పూజ చేసుకుంటే చాలా మంచిది. మాంసాహారం అలాంటివి ఏం తీసుకోకుండా అమ్మవారిని జపించుకుంటా బ్రహ్మచర్యం పాటిస్తా ఆ తర్వాత మనం కొన్ని నియమ నిష్టలు పాటించుకుంటా 2 పూట్ల స్నానం చేయటం, ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకోవటం, ప్రతిరోజు కూడా ధూప దీపారాధనలు అయితే అమ్మవారికి సమర్పించుకోవటం, ఇలాంటి కొన్ని నియమాలు సులభమైన నియమాలేనండి అన్నీ కూడా. అలాంటివి మాత్రం మనకు మనం పాటించుకొని అమ్మవారిని గౌరవించుకుంటా అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటా పూజ చేసుకోండి. అమ్మ చల్లని చూపు మన అందరినీ చూస్తారు. మనతో పాటు మన చుట్టూ వాళ్ళు కూడా అందరూ బాగుంటారు. మన దేశం బాగుంటుంది, మన ప్రపంచం కూడా అంతా బాగుంటుంది అమ్మ చూపు, అలా అమ్మ యొక్క చల్లని చూపు ఉంటే కనుక. సో ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అందరూ బాగా చేసుకోండి పూజ అయితే. ఉంటారండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్. అందరూ బాగుండాలి, అందరిలో